మ్యాడ్ స్క్వేర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా హిట్ ఆఫ్ అట్టా, కథ ఏంటి, కథనం ఎలా ఉంది, ఈ సినిమా రివ్యూ ఏంటనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదు. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయింది, మ్యాడ్ పెద్ద హిట్ అయింది, ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కూడా ప్రేక్షకుల ముందుకైతే వచ్చేసింది. ఏంటి సార్ కథ ఎలా ఉంది, కథనం ఎలా ఉంది, ఓవరాల్గా సినిమా హిట్ ఆఫ్ అట్టా అంటే ఏం చెప్తారు? 2023 సెకండ్ హాఫ్లో మ్యాడ్ అనే సినిమా వచ్చి అందరిని ఆశ్చర్యపరిచిందని చెప్పాలి. ఎందుకంటే స్టార్ క్యాస్ట్ ఏమీ లేకుండా ఒక చిన్న సినిమాకి వచ్చింది, పెద్దగా అంచనాలు లేవు, కానీ వచ్చిన తర్వాత హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. అది ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగేటువంటి ముగ్గురు స్నేహితుల మధ్య జరిగేటువంటి అల్లరి, వాడు చేసినటువంటి అల్లరి విపరీతంగా మనం నవ్వించింది. దాంతో ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ మీద అంచనాలు బాగా వచ్చాయి. ఓకే. సో కళ్యాణ్ శంకర్ అనే డైరెక్టర్, ఒక కుర్రాడు, సో ఆ సినిమాని తీసిన విధానం చూసి దీని మీద ఆటోమేటిక్గా అంచనాలు పెరిగిపోతాయి సీక్వెల్ అనేటప్పటికి. పైగా ఇంతకుముందు డీజే టిల్లు స్క్వేర్ తీసినటువంటి ప్రొడ్యూస్ చేసినటువంటి బ్యానరే సో ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేసింది. కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. మరి ఆ అంచనాలకు తగ్గట్టు ఏ అయితే అంచనాలు ఉన్నాయో అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఉందా అంటే ఉందనే చెప్పాలి. కాలేజీ అయిపోయిన తర్వాత ఆ ముగ్గురు స్నేహితులు, మ్యాడ్ అంటే ముగ్గురు స్నేహితుల ఇనిషియల్స్ అన్నట్టు, మనోజ్, అశోక్, దామోదర్, అందుకని వాళ్ళకి మ్యాడ్ అని పెడతారు. సో ఈ ముగ్గురు కూడా మనోజ్ అనే క్యారెక్టర్ని రామ్ నితిన్, అశోక్ అనే క్యారెక్టర్ నార్నే నితిన్, అలాగే దామోదర్ డిడి అంటారు, ఆ క్యారెక్టర్ నేనేమో సంగీత్ శోభన్ వాళ్ళ అబ్బాయి, డైరెక్టర్ శోభన్ వాళ్ళ అబ్బాయి. సో వీళ్ళు ముగ్గురు కాలేజీ దాటి బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు, వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి కాలేజ్ మేట్ అయినటువంటి లడ్డు అనే అతను పెళ్లి చేసుకోబోతా ఉంటే, ఈ ముగ్గురిని పిలవకుండా అతను పెళ్లి చేసుకోకపోతూ ఉంటే ఆ విషయం తెలిసి ఆ ముగ్గురు వచ్చి ఆ పెళ్లిలో ఏం అల్లరి చేశారు, ఎందుకు ఆ పెళ్లి ఆగిపోయింది, అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా ఈ నలుగురు బ్యాచ్ గోవాకి అంటే హనీమూన్ అని చెప్పేసి గోవాకి వెళ్తారు పెళ్లి క్యాన్సిల్ అయిపోతే. సో అక్కడ గోవాలో దాని పేరు కూడా హనీమూన్ రిసార్ట్ అని ఒకటి ఉంటుంది, తెలుగు వాళ్ళది అది కూడా. ఓకే. అక్కడ జరిగినటువంటి వాళ్ళు చేసినటువంటి అల్లరి, దానికి ఒక క్రైమ్ ఎలిమెంటు మేళవించి కళ్యాణ్ శంకర్ రూపొందించిన విధానం ఏదైతే ఉందో అది మ్యాడ్ని మించి, అంటే మొదటి సినిమాని మించి విపరీతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ని అందిందని చెప్పాలి ఈ సినిమా. హిలేరియస్, ఇది కూడా హిలేరియస్ కామెడీ అంటారు. ఇంకా దీన్ని పోల్చాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే జాతిరత్నాలు అనే సినిమాతో పోల్చవచ్చు. అక్కడ కూడా ఫ్రెండ్స్ అందరూ ఎలా కామెడీని, అంటే కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అంటాం కదా, దాంతో ఎంత కామెడీ వస్తుంది అనేది మనకి అందులో చూసాం. మళ్ళీ ఈ సినిమాలో ఆ రేంజ్, అంటే కాలేజీ కాకుండా కాలేజీ బయట ఒక పెళ్ళిని పెట్టుకొని, అలాగే ఒక గోవా ట్రిప్ను పెట్టుకొని అతను చేసినటువంటి రాసుకున్నటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది విపరీతంగా నవ్వించిందని చెప్పాలి. ఇది మ్యాడ్ మ్యాక్స్ అంటారనమాట అది ఇంటర్వెల్కి వచ్చినప్పటికి. సో అంటే మనకి ముందు దాకా దాన్ని ఎందుకో దాచిపెట్టారు. ఆ మ్యాక్స్ అనే రోల్లో సునీల్, సో తను కూడా, అంటే ఈ సినిమాలో విలన్ అతనే, సో అతను కూడా చేసిన కామెడీ సునీల్ కూడా. సో దాంతో విపరీతమైనటువంటి అల్లరి. ఈ మధ్యకాలంలో ఒక మధ్యతరగతి తండ్రిగా, అలాగే టిల్లు తండ్రిగా చేసినటువంటి మురళీధర్ గౌడ్ ఈ సినిమాలో లడ్డు ఫాదర్గా, అతను కూడా విపరీతమైన ఎంటర్టైన్మెంట్ అందిస్తాడు. అట్లా మొత్తంగా చూసుకుంటే సినిమా అంతా కూడా ఆద్యంతం కూడా మొదటి నుంచి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా నవ్వి అంటే పొట్ట చెక్కలు అవుతాయేమో అన్నంతగా నవ్వు ఉంటుంది. పైగా ఫుల్ యూత్ఫుల్నెస్ ఉంటుంది సినిమా అంతా కూడా. కాబట్టి నేను అనుకోవడం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఒక అంటే యూత్ ఈ సినిమాని ఏ రేంజ్కి తీసుకెళ్తుంది ఏంటి అనేది అయితే మనం చెప్పలేం, కానీ ఒక పెద్ద విజయాన్ని అయితే సాధిస్తుందని చెప్పచ్చు. అంటే ఈ సినిమా క్రెడిట్ అంతా కూడా డైరెక్టర్గా ఇవ్వాలి. సో తను రాసుకున్న సీన్స్, ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అది, పైగా ఈ మ్యాడ్ ఏదైతే ఉందో ఈ మ్యాడ్ బ్యాచ్, సో వాళ్ళు కూడా విపరీతంగా వీళ్ళతో పాటు నిజంగా చెప్పాలంటే వీళ్ళందరికంటే కూడా ఎక్కువగా ఆ లడ్డు అనే క్యారెక్టర్ చేసినటువంటి విష్ణు ఓయ్ పొట్టిగా ఉంటాడు, అసలు అతను ఒక యాక్టర్ లాగా అనిపించడు. ఈ సినిమాలో అతను చేసినటువంటి, అంటే అతని పాత్ర సఫర్ అవుతూ ఉంటుంది కానీ మనకి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.
ఓకే. ఆ పాత్రతోటి మిగతా వాళ్ళందరూ కూడా ఆడుకుంటున్నట్టు కనిపిస్తూ ఉంటారు. అదంతా కూడా మంచి వినోదాన్ని అందిస్తూ ఉంటుంది. సో అట్లా ఈ సినిమా నిజంగా ఇప్పుడు ఈ వేసవిలో మంచి వేసవి ప్రారంభంలో మంచి వినోదాన్ని అందించే సినిమాగా చెప్పచ్చు. ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. కాకపోతే నార్నే నితిన్ మ్యాట్ తర్వాత ఆయ అనే సినిమాతోటి హీరోగా నిలదొక్కున్నాడు. బట్ అట్లానే ఈ సినిమాలో అతనికి ఏం ప్రాధాన్యత ఇవ్వాల. నిజంగా చెప్పాలంటే వీళ్ళందరిలో కంటే కూడా ఈ మ్యాడ్లో ముగ్గురులో కూడా దామోదర్ క్యారెక్టరే ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే క్లైమాక్స్ మాత్రం అశోక్కి ఇచ్చారు, అంటే నార్నే నితిన్కి ఇచ్చారు. సో ఈ క్లైమాక్స్ నాది అని చెప్పేసి అతని చేత చెప్పించారు అనమాట. అప్పుడు దాకా అతను పెద్దగా ఎక్కువ పాత్రకైతే అంత ప్రాధాన్యత అయితే లేదంటారు. మామూలుగా అయితే ముగ్గురు హీరోలు అన్నట్టుగా మనకు కనపడతారు, కానీ అందులో ఎక్కువ డైలాగ్ వర్షన్ కానీ అదంతా కూడా ఇతనికి దామోదర్ పాత్రకే ఎక్కువ ఉంటుంది, అంటే సంగీత్ శోభన్కే. అయినప్పటికీ మనోజ్ అమాయకంగా చేసేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, చేష్టలు ఏవైతే ఉంటాయో మనోజ్ క్యారెక్టర్, దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవటం అవి కూడా మనకు విపరీతమైనటువంటి నవ్వును తెప్పిస్తాయి. ఇందులో హీరోయిన్ ఎవరు లేరు. ఆ సినిమాలో మ్యాడ్లో అయితే ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఈ సినిమాలో హీరోయిన్లు ప్రియాంక జవాల్కర్ ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది కథలో. అలాగే సామాజ వర్గమన సినిమాలో హీరోయిన్గా చేసినటువంటి రెబా మోనికా జాన్, ఈ సినిమాలో ఆమె స్వాతిరెడ్డి పాట ఒకటి ఉంది, అది సూపర్ డూపర్ హిట్ అయింది ఆ పాట. సో ఆ పాటలో ఆమె మెరుపులు మెరిపిస్తుంది. సో ఇట్లా కొన్ని అదనపు అట్రాక్షన్స్ ఉండే. జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవి కూడా ఈ సినిమాలో ఒక పాత్ర చేశాడు. సో అది సినిమాలో చూడాలి ఆ పాత్ర ఏంటి అనేది. సో ఇట్లా మొత్తంగా చూసుకుంటే ఎక్కడంటే అక్కడక్కడ కొంచెం ఓవర్ ది టాప్ అంటాం కదా, అట్లా అనిపించినప్పటికీ కూడా డైలాగ్స్ కానీ సీన్స్ కానీ, బట్ మొత్తంగా చూసుకుంటే మనం బాగా ఎంజాయ్ చేస్తాం. అంటే మ్యాడ్ చిత్రం ఆద్యంతం నవ్వులు పూయిస్తూనే ఒక సందేశాన్ని కూడా ఇచ్చింది. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కూడా అలాంటిది ఏదన్నా ఇచ్చిందా? ఇందులో ఏ సందేశము లేదు, సందేశాలు ఏం లేవు. ఒక పెళ్ళి అంటే వీళ్ళు నా పెళ్ళి చెడగొట్టాడు అని చెప్పి మిగతా ముగ్గురిని ఫ్రెండ్స్ని ఇతను కోపడతా ఉంటాడు, కానీ అది కూడా అతను మంచికే అనే విషయం చివరిలో ఎలా తేలింది అనేది కూడా అట్లా కన్విన్సింగ్గా చెప్పించాడు అనమాట. సో చివరిలో ఇంకొకటి కూడా చెప్పాడు, మ్యాడ్ క్యూబ్ కూడా రాబోతుంది అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ సినిమా మ్యాడ్ ఫ్రాంచైజీస్ అయితే కంటిన్యూ దాని తర్వాత ఒకటి కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మ్యాడ్ క్యూబ్ దాకా అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు, మరి తర్వాత ఏం చేస్తారో మరి తెలియదు కానీ. ఓకే సార్, ఇంతకీ మ్యాడ్ స్క్వేర్ హిట్ ఆఫ్ అట్ట? డెఫినెట్గా డ్యామ్ షూర్ ఇది పక్కా పైసా వసూలు సినిమా. ఏ స్థాయికి వెళ్తుంది అనేది మాత్రం మనం ఇప్పుడే అంచనా వేయలేం. ఎంత తక్కువ వేసుకున్నా ఈజీగా 25 కోట్ల నుంచి 30 కోట్లు కూడా రాబట్టే సత్తా ఉన్న సినిమా అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతగా నవ్వులు పూయించే సినిమా ఇది. భీమ్స్ సెసిరోలియో సాంగ్స్కి అతనే మ్యూజిక్ ఇచ్చాడు. లడ్డుగాడి పెళ్లి పాట ఒకటి, స్వాతిరెడ్డి పాట ఆల్రెడీ ముందే పెద్ద హిట్ అయిపోయాయి. సో ఇందులో హీరోయిన్ లేదు కాబట్టి డ్యూయెట్లు ఉండవు, అన్నీ కూడా ఐటమ్ సాంగ్స్ లానే ఉంటాయి ఈ సినిమాలో. ఇది ఆ లడ్డుగాడి పెళ్లిలో పాట తప్పితే మిగతా ఇంకొక 3 పాటలు ఉంటాయి, అవన్నీ కూడా ఐటమ్ సాంగ్స్ లాగానే ఉంటాయి. సో భీమ్స్ ఎలాంటి ఫామ్లో ఉన్నాడో మనకు తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాతో కూడా సంక్రాంతి పెద్ద హిట్ కొట్టాడు. దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం తమనిచ్చాడు. సో అందువల్ల ఈ సినిమా ఇంకొంచెం ఆ స్థాయి కూడా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. టెక్నికల్గా సో ఎక్కడా కూడా వంక పెట్టలేని విధంగా ఉందని చెప్పాలి. ఓవరాల్గా మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? దీనికి నేను అవుట్ ఆఫ్ 5 3 రేటింగ్ ఇస్తాను. సో అదే చెప్తాను, కొంచెం ఓవర్ ది టాప్ సీన్స్ డైలాగ్స్ ఉన్నాయి కదా, అది దానివల్ల లేకపోతే ఇంకా ఎక్కువ రేటింగ్ ఇవ్వచ్చు. అది తీసేస్తే అది చెప్తాను, ఇది పూర్తి స్థాయి ఒక యూత్ఫుల్ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ అని మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.